కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతే మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెలో నిలిచిపోతుంది. అలాంటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ సినిమాకి డైహార్డ్ ఫ్యాన్సే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన కలేజా సినిమా ప్రీ రిలీజ్ కాబోతుంది. దీంతో విజయవాడలోని సందడి వాతావరణం కనబడుతుంది. ఏదైతే కొత్త సినిమా రిలీజ్ అవుతుందో అదే తరహాలోనే సూపర్ స్టార్ సినిమాకి సంబంధించిన కలేజా మూవీకి సంబంధించి కూడా సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమా కోసం ఇప్పటికే థియేటర్లోని ప్రీ రిలీజ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హౌస్ఫుల్ అయిన పరిస్థితి కనబడుతుంది. థియేటర్ వద్ద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. ఏదైతే కొత్త సినిమా రిలీజ్ అవుతుందో అదే తరహాలోనే ఇందుకు సంబంధించిన భారీ ఎత్తున కటౌట్స్తో పాటు థియేటర్ల వద్ద చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన అభిమానులకు సంబంధించి కూడా సందడి వాతావరణం చాలా ఎక్కువగా కనపడుతుంది. పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడ వస్తున్నారు. ప్రస్తుతం మనం శైలజా థియేటర్ పడుతున్నాం. శైలజా థియేటర్ వద్ద ఇప్పటికే ప్రీ రిలీజ్కి పెద్ద ఎత్తున ఇప్పటికే హౌస్ఫుల్ అయిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, ఎలా అనుకుంటున్నారు మహేష్ బాబు కలేజా సినిమా ప్రీ రిలీజ్? చాలా ఆనందంగా ఉందన్న, చాలా ఆనందంగా ఉంది. 14 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యే వాళ్ళకి. ఆ రోజు మేము సినిమా ఫ్లాప్ చేసామేమో మాకు తెలియక 14 ఏళ్ళ తర్వాత ఇదే సినిమాని ఈ రోజు బ్లాక్ బస్టర్ చేసి కొట్టి చూపిస్తాం. కృష్ణ గారి పుట్టినరోజుకి ఇంకో గిఫ్ట్ ఇస్తాం. మేము గుర్తుండిపోయేలా ఇంకో గిఫ్ట్ ఇస్తాం కృష్ణ గారికి. అంటే ఎలా ఉంది అదే సినిమా అప్పట్లో ఎందుకు ఇష్టపడలేదు, ఎప్పుడు ఇష్టపడ్డారు అనుకుంటున్నారు? అప్పుడు మాకు అంత మెచ్యూరిటీ లేదనుకుంటా, తెలియక. ఆయన సినిమా కట్టగానే తీసాడు, మేమే కట్టగా చూడలేదేమో అది మేమే కట్టగా చూడలేదు సినిమా. ఇప్పుడు మాకు ఎదిగే కొద్దీ కొంచెం సినిమా అర్థమైంది. సినిమా మాత్రం కృష్ణ గారి పుట్టినరోజుకి బ్లాక్ బస్టర్ చేసి కొట్టి చూపిస్తాం. మరి ఒక రాజమౌళి మూవీ వస్తుంది మహేష్ బాబు గారిది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఇంకొక చరిత్ర అన్న, అది ఇంకొక చరిత్ర. చరిత్ర కాదు, దానికి ఇంకో పేరు పెట్టుకోవాలి మీరు. బాబు అంటే మామూలుగా ఉండదు, అంతే. ఇంకొక పేరు పెట్టేసుకోవాలి మీరు. వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ కలేజా రీ రిలీజ్ అనగానే పనులన్నీ పక్కన పెట్టుకొని థియేటర్స్ చుట్టూ తిరుగుతున్నాం. అందులోని ఈరోజు ఈవినింగ్ ఓన్లీ గర్ల్స్కి ఫ్రీ షో అనేది వేయడం జరిగింది. మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. బికాజ్ ఆల్ ది గర్ల్స్, ఇక్కడ ఎవరు జెంట్స్ రారనమాట, ఓన్లీ గర్ల్స్. వీ డెఫినెట్లీ లోపలికి వెళ్ళి మంచిగా షౌట్ చేసి మంచిగా ఈలలు కేకలు వేసి మహేష్ బాబు గారి కోసం ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మేమైతే. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద షో. అండ్ ఆయన ఇండస్ట్రీ వైజ్ ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సోషల్ సర్వీసెస్ అవనివ్వండి, ఇండస్ట్రీలో ఆయనకున్న మంచి పేరు అవనివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మూవీ ఆయన లిస్ట్ ఆఫ్ మూవీస్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కలేజా అనగానే ముఖ్యంగా అనుష్క గారు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు డాన్స్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కామెడీ టైమింగ్ మహేష్ బాబు గారు నాట్ ఓన్లీ కామెడీ టైమింగ్, ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే దాన్ని అవలీలగా చేయగలిగే సామర్థ్యం ఉన్న ఒక మంచి హీరో మహేష్ బాబు గారు. ఆయన మూవీస్ అన్నిటిని చూసుకుంటే ముఖ్యంగా ఈ మూవీలో బేసిక్గా డైలాగ్స్ గురించి, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన టైమింగ్, ఆయన వేసే పంచులు, సెటైర్లు, సో వీటి కోసం మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ అలాగే బాయ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. రేపు మార్నింగ్ జరగబోయే షో ఇంకా రచ్చరచ్చగా ఉండబోతుంది, దానికి కూడా వెళ్ళబోతున్నాను. సో ఎనీథింగ్ ఎల్స్? యా, థ్యాంక్ యూ. కలేజా మూవీకి లేడీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తున్నారు. మూవీ చూడటానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొత్త సినిమా ఏది రిలీజ్ అయిందో అంతే స్థాయిలో కూడా ఇక్కడ హడావుడు ఎక్కువ కనబడుతుంది. ఏం చెప్తున్నారు ప్రధానంగా కలేజా సినిమా అంటే మీకు ఏం గుర్తొస్తుంది? సినిమా ప్రీ రిలీజ్ ఇంత హడావుడా? దేవుడు దర్శనం కోసం ఇంత మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి? దేవుడి దర్శనం బాబు అంటే బాబు తర్వాతే ఎవరైనా, బాబు తర్వాత బెజవాడ గడ్డ బాబు అడ్డ. అంటే కలేజా అంటే ఏం గుర్తుకొస్తాయి మీకు ఎక్కువగా? కలేజా అంటే సీతారామరాజు టాక్సీ డ్రైవర్. పంచులు కావచ్చు. yes, his sense of humor, mainly sense of humor కోసమే ఏడుపు వచ్చేస్తుంది భయ్యా. సెలబ్రేషన్స్ చేయనివ్వట్లేదు. ఆబ్వియస్ గా జై బాబు, మేము వచ్చింది ఆయన కోసం. వీఆర్ ఆల్ కాల్డ్ ఫ్యాన్స్. కాకపోతే మాకు సెలబ్రేషన్స్ ఇవ్వనందుకు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది. సెలబ్రేషన్స్ ఇవ్వనందుకు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఎందుకంటే మా విజయవాడలో సెలబ్రేషన్స్ చూసి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇప్పుడు మాకే సెలబ్రేషన్స్ లేకుండా చేశారు. కొంచెం ఇలా పట్టుకోండి. యా, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, మహేష్ బాబు. SITI 29 కి ఇంకేం లేదు.
ఇంకంతే అసలు తగలబడిపోయినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎగ్జాక్ట్లీ అలానే తగలబెట్టాం, కాకపోతే మేము ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తామా రాదా అనేది అర్థం కాదు. మేము బతికి బయటకు వస్తే SSMB 29 సినిమా చూసినట్టు. నెక్స్ట్ ఇస్ సర్వీస్ గురించి మహేష్ బాబు గురించి చెప్పండి. సర్వీస్ గురించి చెప్పాలంటే ఏ హీరో చేయని పనులు అన్నీ కూడా మహేష్ బాబు గారు చేస్తారు. ఆయనకి మేము ఇంత కలెక్షన్స్ ఇచ్చి ఇంత చేస్తున్నందుకు ఆయన తిరిగి మళ్ళీ మాకే పెడుతున్నారు, మా పిల్లల్నే కాపాడుతున్నారు. అంటే మా పిల్లలు అంటే నా పిల్లలు కాదండి, చిన్న పిల్లలకి మళ్ళీ హార్ట్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ ఇది కూడా మేము చేసుకుంటారు, అందుకే క్లారిటీ ఇస్తున్నా. మా పిల్లలు కాదు, చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి మళ్ళీ మాకే అది ఏదో ఒక రూపంలో చారిటీస్ అని, ఈవెన్ సితారా కూడా ఈ ఏజ్లోనే తన ఫస్ట్ PM 1 year డొనేట్, అలా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా అలాగే చేస్తూ ఉంటారు. అది కృష్ణ గారి నుంచి వచ్చిందే. అండ్ ఐ విష్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు కృష్ణ గారు. అండ్ మా ఫ్యామిలీ మొత్తం డైహార్ట్ ఫ్యాన్స్, అండ్ నేను కూడా అలాగా బై జెన్ అనమాట. బెజవాడ ఈక్వల్ టు కృష్ణ ఫ్యామిలీ ఏం చెప్తారు? ఆబ్వియస్లీ బెజవాడ అంటే బాబే, బాబు తర్వాతే ఎవరైనా. ఓకే, బాబు తర్వాతే ఎవరైనా. దీంట్లో ఒక దేవుడిగా చూపించడం లాంటిది, దాని గురించి చెప్పండి. సదాశివ సన్యాసి సాంగ్ అయితే అబ్బా, ఒక సాంగ్ పాడొచ్చు. అమ్మో సింగర్స్ కాదు మేము. జస్ట్ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది కళ్ళకాసి. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ 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 జయ. సింగర్ లైన్ సింగ సందో ఆల్ ది వే. జై బాబు, జై బాబు, బాబు తర్వాత ఎవరైనా. బాబు అంటే బెజవాడకి బాబు అడ్డ, బెజవాడ గడ్డ మహేష్ బాబు అడ్డ. కలేజా మూవీ ఆల్రెడీ నేను చిన్నప్పుడు చూసాను అనమాట. మళ్ళీ రిలీజ్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా లేడీస్ షో, చాలా చాలా హ్యాపీగా ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా అంటే చాలా మంది ఉంటారు, బిగ్ ఫ్యాన్ అనమాట నేను. సో కొల్లగొట్టేద్దాం. కామెడీ విషయంలో అసలు తగ్గేది లేదు. కామెడీ కలేజా అంటేనే కామెడీ. సెటైర్స్ ఇప్పుడు వెయ్యాలి మేము ఇప్పుడు మూవీలోకి వెళ్ళి. సాంగ్స్ చాలా ఇష్టం నాకు. కలేజాలో ఉన్న సాంగ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కటి అన్నీ నా ఫేవరెట్ సాంగ్స్. ఇప్పుడు ఆ ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ఇప్పుడు వేయాలి లోపల. చెప్పవే చిరుగాలి చల్లగా ఎగరే, ఎక్కడే వసంతాలకేడి, చెప్పవే నీతో తీసుకెళ్ళి. కలేజా అంటే బాబే, నాకైతే పాము గుర్తుకొచ్చిద్ది అన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఒక దేవుడు అండి, దేవుడితో సమానం. పిల్లల్ని ఇంతమంది పిల్లల్ని కాపాడాడంటే దేవుడితో సమానం. ఇంత హిట్లు కొడుతున్నాడంటే మనిషి అసలు నెంబర్ 1 స్థానంలో ఉండాల్సింది మహేష్ బాబు. అంతేగాని సూపర్ స్టార్ గారు కృష్ణ గారు ఎట్లా చేశారో అంతా మహేష్ బాబు చేస్తున్నారు. ఇవాళ అభిమానులు కాలు రెత్తుకునే రేంజ్లో ఉన్నామంటే మహేష్ బాబు పుణ్యం అంట, కృష్ణ గారు ఆశీస్సుల వలన. ఇవాళ మహేష్ బాబు ఇవాళ ఏ సినిమా తీసినా, రాజమౌళి తీసినా, ఏది తీసినా, పాన్ ఇండియా తీసినా, ఏది తీసినా నెంబర్ 1గా ఉంటుంది ఏ సినిమా సరే. అది మహేష్ బాబు అంటే అదే ప్రత్యేకత. కానీ ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం మంచిది కాదు. ఈ విజయవాడ సెంటర్లో, రాజవరా సెంటర్లో కృష్ణారెడ్డి అంటే మహేష్ బాబు అంటే నెంబర్ 1. ఇదే మెయిన్ సెంటర్ ఇది విజయవాడకి. అది మహేష్ బాబు అంటే మంచోడు, అందరికీ ప్రాణదానం చేశాడు, 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు, మంచి పనులు ఎన్నో చేశాడు. ఆడాడో వచ్చి ఈడాడో వచ్చి ఇచ్చేస్తానని చెప్పుకుంటాం కదండి. మనం చేసింది చూపించాలి. మనం ఏం ఆశించకుండా చేసేది గొప్పతనం. ఆశించి చేసేది గొప్పతనం అవుతుందిగా. ఏదైనా ఆశించి చేసేది గొప్పతనం, ఆశించకుండా మనం ఏదైనా మంచి పనులు చేసేది గొప్పతనం. జనాలు నమ్మరు. మంచి గొర్రె కసవండి నమ్మిద్ది అన్నట్టు కసవండి నమ్మిద్ది, మాటలు చెప్పేవాడిని నమ్మిద్ది. మంచి పనులు చేసేవాళ్ళు ఎవరిని నమ్మదు. అట్లాంటి మంచి పనులు చేసేది ఒక మహేష్ బాబు, ఘట్టంనేని మహేష్ బాబు ఒక్కడే. కృష్ణ గారు, మహేష్ బాబు వీళ్ళిద్దరే మంచి పనులు చేసేది. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు సినిమాలు? ఈ అభిమానులు అంటే కృష్ణ కుటుంబానికి అభిమానిగా ఎప్పుడు మారారు? నేను 85 కానీ నేను అభిమాని అండి, కృష్ణ గారు అభిమాని. పోరాటం సినిమా 84 పోరాటం వచ్చింది. అప్పటి నుండి నేను కృష్ణ గారు అంటే బాగా అభిమానం. నేను ఒక కొడుకు దగ్గర కాబట్టి చెద్దనోసాలకి ఏలూరు కూడా వెళ్ళాను సైకిల్ వేసుకొని. చెద్దనోసాలకి 100 రోజుల ఫంక్షన్లకి. హైదరాబాద్లో చాలాసార్లు చూసాం. కృష్ణ గారు అంటే నాకు చిన్నప్పటి నుండి బాగా వీర అభిమాని. ఈనాడు సినిమా తీసేటప్పుడు ఇక్కడ అలంకార్ థియేటర్, ఇదే థియేటర్ అలంకార్ దగ్గర సైకిల్ వేసుకొని వచ్చాను ఈనాడు లాస్ట్ పాటలు తీసేది. అంత అప్పుడుండే మాకు అభిమానం కృష్ణ గారు అంటే బాగా. లాంగ్ ఎంత వచ్చినా అన్న, ఇది బెజవాడ కాదు, బాబువాడ. బాబువాడ కృష్ణ గారి అడ్డ.
కలేజా కలేజా సినిమా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? 100 సార్లు చూసా. నేను వెయిట్ చేస్తున్నా 100 సార్లు. మీరు ఎవరు వెయిట్ చేయట్లేదా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, స్వామి శిఖరం, స్వామి శిఖరం, సీరియస్లీ అన్న చాలా 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 వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కలేజా అనేది ఒక మూవీ కాదు, ఎమోషనల్ అన్నమాట. అంటే అది ఫ్యాన్స్కే కాదు, ఫ్యామిలీస్కి కూడా. ఆ టైంలో బుర్రకి ఎక్కల. బాబు అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే, ఎప్పటికీ దేవుడే. అప్పుడు మామూలు దేవుడు, ఇప్పుడు డెమిగాడ్. అంటే ఏంటంటే కలేజా అనేది ఒక సినిమా కాదు, ఎమోషన్. అంటే ప్రతి సినిమా రిలీజ్ చేస్తారు, కానీ ఈ సినిమాకి ప్రీ షోలు పడ్డం చూసారన్నా, అది బాబుకే సాధ్యం. బాబు తప్ప ఇంకెవ్వడు చేయలేడు కూడా, చేయలేను. ఎవ్వరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఒకటే స్లాగన్, బాబు జై బాబు. సేపట్లో కైలాసంలో ఉన్న బోలాశంకరుడు ఇక్కడికి వచ్చి తాండవం చేయబోతున్నాడు. సదాశివ సన్యాసి సాంగ్ రామజయ గారి శాస్త్రి ఏం ఊహించుకుని రాశారో తెలియదు, కానీ పర్ఫెక్ట్ లైన్స్ బాబుకి సెట్ అవుతాయి. పర్ఫెక్ట్ లైన్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే అందులో ఒక లైన్స్ కూడా ఉంటుంది, సామి అంటే హామీ తానే ఉంటాడురా చివరంట. సూపర్ అన్న. బాబు తప్ప ఇంకా ఎమోషన్ అన్న. కలేజా అనేది సినిమా కానే కాదు, ఎమోషన్. ఇప్పుడు కాదు, ఇంకో 100 సార్లు రిలీజ్ చేస్తారా, బాబు కోసం చూస్తామా లేదా? ప్రజెంట్ ఇప్పుడు విజయవాడ జరుగుతుంది, రాజకీయం జరుగుతుంది. బాబు సినిమాని హడావుడి చేయకుండా చేస్తున్నారు, మామూలు కాదు. బాబు ఫస్ట్ నుంచే దేవుడు. రాజకీయాలు ఎవరు? రాజకీయాలు కాదు, 5,000 మందిని బతికించారు. ఎవరు బాబు? జై బాబు. అటువంటి బాబు సినిమానే ఆపుతున్నారు, హడావుడి చేయనిస్తలేదు. ఒక్క మాట అందరూ సుదర్శన్ థియేటరు, అమలాపురం అందరూ సుదర్శన్ ఉన్నాడు. బెజవాడ గడ్డ కృష్ణ గారు అబ్బాయి గారు అడ్డ. ఇది అలంకార సెంటర్ 30 ఏళ్ళు సర్వీస్ లో సెక్యూరిటీ పోలీసులు కూడా
గన్నవరం. ఓకేనా?